నమస్తే అందరికీ. నేను చంద్రశేఖర్. ఒక వ్యక్తి 3 విధాలుగా ఉండాలి. ఒకటోది ఇంట్లో క్రమశిక్షణగా పెద్దలకు భయభక్తులతో ఉండే విధంగా ఉండాలి. రెండవది మీ ఊరిలో కానీ మీ వీధిలో కానీ ఒకవేళ నువ్వు ఇంట్లో భయపడకుంటే, ఇంట్లో క్రమశిక్షణగా లేకుంటే వీధిలో ఉండే వ్యక్తులకైనా లేదంటే పెద్దవాళ్ళకైనా భయభక్తులతో ఉండాలా, అక్కడైనా క్రమశిక్షణగా ఉండాలి వీధిలో ఉన్నా. మూడవది టౌన్ కానీ సిటీ కానీ లేదంటే మనం ఇంకొక ఏరియాకి వెళ్ళినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తగా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇబ్బందులు గురవుతావు, దెబ్బలు తింటావు, తన్నులు తింటావు, లేదంటే కాలు చేతులు కూడా విరిచేస్తారు కొన్ని ఏరియాలలో. కాబట్టి ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎక్కడ చూసినా కూడా గ్యాంగ్ రేపులు అంటే నువ్వు ఇంట్లో నుంచే క్రమశిక్షణగా లేవని అర్థం. గ్యాంగ్ రేపులు చేస్తున్నావు అంటే 3, 4, 5 మంది కలిసి ఒక అమ్మాయిని ఇబ్బందులు గురి చేస్తున్నారు, ఒక వ్యక్తిని, ఒక ఆడమనిషిని ఇబ్బందులు గురి చేస్తున్నారు, ఒక మహిళను ఇబ్బందులు గురి చేస్తున్నారు, చివరికి వాళ్ళను చంపేస్తున్నారు అంటే మీ దగ్గర ఇంట్లో నుంచి క్రమశిక్షణ తప్పిపోయారు, వీధిలో క్రమశిక్షణ తప్పిపోయారు, అదేవిధంగా వేరే ఏరియాలలో కూడా క్రమశిక్షణ తప్పిపోయారు అని అర్థం. కాబట్టి మిమ్మల్ని ఏం చేయాలంటే ఇక్కడి నుంచి పూర్తిగా వట్టకాయల వరకు, మీకు బెల్లం వట్టకాయలు ఉన్నాయి కదా, అంతవరకు పిడిబాకు వేసి పూర్తిగా చీల్చాల. అప్పుడు 2 భాగాలు అవుతాయి. అంతవరకు చేస్తేనే మీకు మినిమం అంటే మీరు చేసిన పాపం అంతటితో ఆడికి తెగిపోతుంది. ఈ విధంగా చేస్తారు రాబోయే కాలంలో. బాగా గుర్తుపెట్టుకోండి. పిడిబాకు వేసి దాదాపు 4-6 ఇంచు ఉంటుంది పిడిబాకు. అది లోపలికి వేసి చీల్చుకుంటూ పోయి నీ ఒట్టకాయలు బెల్లంతో సహా చీల్చడమే. ఆ విధంగా తయారు కాకుండా, ఆ విధంగా చంపించుకోకుండా జాగ్రత్తగా ఇవన్నీ ఇబ్బందులు లేకుండా మహా అంటే మనిషిగా బతికితే ఎక్కడైనా జీవనం ఉంటుంది. మృగంలా ఇష్టానుసారంగా బతికితే మాత్రం ఖచ్చితంగా చంపుతారని కూడా ఈ గ్యాంగు రేపులు, అవి మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు ఇవన్నీ చేసే వ్యక్తులందరికీ తెలియజేస్తున్నా. బాగా జాగ్రత్తగా బతకండి. ఒక అమ్మకు పుట్టినాం మనం. అమ్మ ఇంకొక అక్క ఇంకొక చెల్లి. నీకు వీలుంటే, నీకు వయసు వచ్చిందంటే పెళ్ళి చేసుకోండి ఇబ్బందులు లేకుండా. ఎందుకు ఇంకొక మహిళలను, ఇంకొక ఆడపిల్లను ఇబ్బందులు గురి చేసే ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళను చంపుతారు పూర్తిగా. ఎందుకు? ఈ జన్మ వేస్ట్ కదా. ఈ జన్మ బాగా గుర్తుపెట్టుకోండి.